మానవత్వం కుటుంబ బంధానికి అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మగదిక్కులేని తన కుటుంబానికి అన్ని తానే నిలబడింది ఓ కోడలు. తన అత్త ఆకస్మిక మృతితో దుఃఖాన్ని దిగమింగుకొని తలకొరివి పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెయ్యేరు గున్నేపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. కొన్నాళ్లకు దురదృష్టవశాత్తు ఆమె కుమారుడు కూడా మరణించడంతో ఆ కుటుంబ భారమంతా ఆదిలక్ష్మి ఆమె కోడలు శ్రీదేవి మీద పడ్డాయి. దివ్యాంగురాలైన తన అత్త ఆదిలక్ష్మి అండతో ఆమె కోడలు శ్రీదేవి తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ధైర్యంగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తక్కువ సమయంలోనే మామగారు భర్త చనిపోవడంతో మగతోడు లేకపోయినా రెక్కల కష్టంతో కోడలు శ్రీదేవి కొండంత దిగులును దిగమింగుకొని అత్తను పిల్లలను ఏ లోటు లేకుండా చూసుకుంటోంది. అయితే నవంబర్ 2న మధ్యాహ్నం అకస్మాత్తుగా అత్త ఆదిలక్ష్మి మరణించడంతో ఆ కుటుంబంపై పిడుగుపడినట్లయింది. అమ్మలాగా ఆదరించిన అత్త కూడా తనను వీడి వెళ్లిపోవడంతో శ్రీదేవి కన్నీటి పర్యంతమైంది. అంతలోనే దుఃఖాన్ని దిగమింగుకొని అత్త అంత్యక్రియలను నిర్వహించేందుకు ముందుకొచ్చింది. స్వయంగా అత్త పాడిన మోసి చితికి నిప్పుపెట్టింది. ఈ సంఘటన స్థానికుల హృదయాలను కదిలించింది. కన్న కొడుకులే తల్లిదండ్రులను సరిగా పట్టించుకొని ప్రస్తుత సమాజంలో కూతురిలాగా అత్తకు సేవలు చేసిన శ్రీదేవి అత్త మరణం తర్వాత కొడుకు చేయాల్సిన బాధ్యతలు నిర్వహించడం చూసి గ్రామస్తులు శ్రీదేవిని ప్రశంసించారు.